కానీ లాజరు జీవితం ద్వారా తన నామాన్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడు? మహింపరచాలనుకున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డ, కొన్నిసార్లు దేవుడు ఇంటెన్షనల్గా నీ జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు డిలే చేస్తాడు. కంగారు పడిపోవద్దు. దేవుడు నన్ను మర్చిపోయాడని అనొద్దు. ఆయన అందరికీ మేలు చేస్తాడని నాకు ఒక్కదానికి మేలు చేయడని చెప్పి నువ్వు చెప్పాల్సిన ఆ పరిస్థితి లేదు. అనేకసార్లు మీకు చెబుతున్నాను, ఆల్ ద డిలేస్ ఆర్ నాట్ డినయల్స్. దేవుడు కొన్నిసార్లు డిలే చేశాడని చెప్పి అది డినై చేశాడని అర్థం కాదు. God has a special plan for you. Perhaps He's going to glorify His name through your life. ఆ తర్వాత కాలంలో లాజరు, చచ్చిపోయిన లాజరు తిరిగి బ్రతకడం ద్వారా ఆ ప్రాంతం అంతట్లో కూడా లాజరు ఏమైపోయాడు తెలుసా? పాపులర్ అయిపోయాడు, సెలబ్రిటీ అయిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అనేక మందిని యేసు ప్రభువుని చూడడంతో పాటుగా ఎవరిని చూడడానికి వచ్చేవారట? లాజరుని చూడడానికి వచ్చేవారు. అంతకుముందు బహుశా లాజర్ని ఎవరు పట్టించుకోరేమో. అంతకుముందు లాజర్ని ఎవరు కూడా కనీసం కూడా చూసి ఉండలేదు. కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత బైబిల్లో క్లియర్గా రాయబడింది, లాజరును చూడడానికి కూడా చాలామంది వచ్చేస్తూ ఉంటే శాస్త్రులు పరిశీలైన వారికి, ఒరే ఈ లాజరస్ కూడా బాగా ఫేమస్ అయిపోయాడు, బాగా పాపులర్ అయిపోయాడు, ఈడు కూడా మనకు అడ్డొచ్చేస్తున్నాడు అని చెప్పి లాజరస్ కూడా ఇబ్బంది కలిగించాలని చూశారట వాళ్ళు. దేవుడు ఎంతగా అతన్ని ఆశీర్వదించాడో చూడండి. ఈరోజు ఎవరైతే నిన్ను చూసి తక్కువగా చూస్తున్నారో, లేదా ఎవరైతే నిన్ను చూసి హేళన చేస్తున్నారో, నువ్వెందుకు పనికిరావని, నువ్వు ఏ స్థానానికి చేరుకోవాలని అనుకుంటున్నారో, ప్రియ దేవుని బిడ్డ, లెట్ గాడ్ వర్క్ ఇన్ యువర్ లైఫ్, లెట్ గాడ్ వర్క్ ఆన్ యువర్